ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇరు పార్టీల నేతలు సిద్ధమయ్యారు. అధికార వైసీపీ మళ్లీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా టీడీపీ జనసేన పొత్తుతో కథన రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతోంది అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమతో కలుస్తుందన్న లోకేష్, పవన్ వ్యాఖ్యలు, ఏపీలో కమలనాథులు ఏం చేస్తారు అనే అంశంపై నేతల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతుండగా వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని సీఎం జగన్ అంటుంటే పవర్ స్టార్ పొత్తుతో అధికారంలోకి వచ్చేది మేమే అని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో అభ్యర్థుల ఎంపిక, మార్పుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు టీడీపీ, జనసేన ఉమ్మడి కమిటీల నుంచి మేనిఫెస్టోపై కార్యాచరణను మొదలుపెట్టడంతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై కూడా ఇరు పార్టీల నేతలు దృష్టి సారించారు. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతోంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంపై కొందరు నేతలు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వెళ్తోందంటే, మరికొందరు నేతలు బీజేపీ పొత్తు ఎవరితోనూ ఉండదంటూ పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ తమతో కలిసి వస్తుందన్న అంచనాలో ఉన్న జనసేనాని పొత్తుపై అమిత్ షా ఆశీస్సులు కోరారని తాజాగా వ్యాఖ్యానించారు. ఇటు టీడీపీ నేత నారా లోకేష్ కూడా బీజేపీ రాకను స్వాగతిస్తామంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ టీడీపీతో చేతులు కలపడంతో బీజేపీ జనసేనతో వెళ్లాలా లేక తటస్థంగా ఉండిపోవాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తంగా పోల్ మేనేజ్మెంట్లో తమకు కలిసొస్తుందనే వ్యూహంతో ఇరు పార్టీల నేతలు ఉన్నట్టు సమాచారం. ఇక టీడీపీ, జనసేన పొత్తు ఆలోచనలు ఇలా ఉంటే బీజేపీ మాత్రం ఈ పొత్తు అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా బీజేపీ పొత్తుపై విశ్లేషకులు వివిధ రకాలుగా చర్చలు కొనసాగిస్తున్నారు. వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూటమి కలిసొచ్చే అవకాశాలతో పాటుగా ఎవరికి ఎక్కువగా సీట్లు వస్తాయో వాళ్ల సపోర్టును అప్పటి పరిస్థితిని బట్టి వ్యూహరచనకు బీజేపీ ఆలోచించొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు.